ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేశారు, 40 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తాము అని చెప్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా మీకు టెన్షన్ పట్టుకోవట్లేదా? తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరికీ సన్నబియ్యం ఇవ్వాలి, వీళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వాలి, వీళ్ళతో పాటు 200 యూనిట్లకు సంబంధించిన విద్యుత్ ఇవ్వాలి. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు అన్నిటికీ కూడా ఇది ప్రయారిటీ పెట్టినప్పుడు 40 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామంటే మీ మీద భారం కాదా? దాన్ని ఎట్లా బేర్ చేశారు? 40 లక్షల 90 లక్షలు అనేది ఇమ్మెటీరియల్ లాభం. ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి పేద కుటుంబం కానీ అర్హత కలిగిన కుటుంబం తిండి లేకుండా నిద్రపోకూడదు, ఆహారం తినటానికి తిండి లేకుండా పస్తులతో పడుకోకూడదు అనేది మా ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ప్రాథమిక లక్ష్యం. సో దానికోసం మేము ఎంత దూరం అయినా వెళ్తాం. అంచనా ఏమైనా ఉందా సార్? అట్లాగే బడ్జెట్ అప్లికేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత వారు కంపైల్ చేసిన తర్వాత అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు కరెక్ట్ సంఖ్య లెక్క వస్తుంది. ఇప్పుడే నువ్వు అంచనాలు వేసి మళ్ళీ మిస్గైడ్ చేసి జనాల్ని నువ్వు ఇన్ని అంచనాలు వేసావు కదా, తక్కువ ఇచ్చావు ఎక్కువ ఇచ్చావు, నో, కరెక్ట్గా ఎలిజిబిలిటీ ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాం. ఇన్కమ్ జనరేషన్ కోసము మీరు సబ్ కమిటీ చేశారు. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపించలేదు. ఏడాది పాలనలో వచ్చినటువంటి ఇన్కమ్ని ఎలా జనరేట్ చేసుకోవాలని, ధరలు పెంచే పరిస్థితి లేదు, ప్రజల మీద భారం మోపే పరిస్థితి లేదు, ఇన్కమ్ని ఎట్లా జనరేట్ చేసుకుంటారు? పన్నులు కొత్తగా అదనంగా వేసి ప్రజల మీద ఇప్పుడు భారం వేయాలనే ఆలోచన మాకు లేదు. సాధ్యమైనంత మేరకు ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ ఏమేమి ఉన్నాయో వెతికి వాటి ద్వారా ప్రజల అవసరాలు తీర్చాలనే కర్తవ్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటివరకు ప్రజలందరి సహకారంతో సాధ్యమైనంత వరకు చేయగలుగుతా ఉన్నాం. ఇంకా ముందు కూడా అంటే మీ లక్ష్యం సంకల్పం గొప్పదైతే ఉన్నతమైందైతే అన్నీ కలిసి వస్తాయి. మీ లక్ష్యం సంకల్పమే ఒక కుట్రపూరితమైంది దుర్మార్గమైంది అని అంటే అప్పుడు మీకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. మా అన్నీ కూడా ఉదాత్తమైనవి ఉన్నతమైనవి, లక్ష్యం సంకల్పం అంతా కూడా ప్రజల కోసం చేసే ఆలోచన కాబట్టి ప్రజలు కూడా సహకరిస్తున్నారు. డెఫినెట్గా మేము ఆ లక్ష్యాలన్నీ చేరుకుంటామని నమ్మకం. సార్, గ్రామ సభల్లో వచ్చినటువంటి ఇంకొక మేజర్ ఇష్యూ, మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో పెన్షన్స్ని పెంచుతామని చెప్పారు. పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళంతా కూడా ఆశగా మీ వైపు చూస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు జరిగే గ్రామ సభలన్నీ కూడా సరే మేము చెప్పినవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నాం. కేవలం సంవత్సర కాలంలోనే చాలా చేసుకుంటాం. అంటే మీరు 6 గ్యారెంటీలని 100 రోజుల్లో ఇస్తా అన్నారు సార్. చారి గారు అన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. మీకు 10 లక్షల ఆరోగ్యశ్రీ చేసుకుంటూ వచ్చాం. మహిళలందరికీ ఆర్టీసీ బస్సులు ఉచితంగా తిరిగే కార్యక్రమం చేపట్టాం. 200 యూనిట్ వరకు ఉచితంగా కరెంట్ ఇస్తామని చెప్పాం, చేసుకుంటూ వచ్చాం. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పాం, అవి చేసాం. రైతు భరోసా చేస్తామని చెప్పాం, చేస్తున్నాం ఇప్పుడు. అట్లాగే భూమి లేని నిరుపేద కుటుంబాలకు కూడా 12,000 ఇస్తా అని చెప్పాం. వ్యవసాయ కూలీల కుటుంబాలకు వాళ్ళకి చేస్తున్నాం, ఇప్పుడు మొదలు పెడుతున్నాం. సమస్య ఏంటంటే భట్టి గారు, మీరు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు, 100 రోజుల్లో ఇవన్నీ చేస్తామని. కాన్సెప్ట్ ఎప్పుడు టార్గెట్ పెట్టుకుంటారండి. టార్గెట్ పెట్టుకునే పని చేసుకుంటూ పోతేనే సాధ్యం అవుతుంది. నేను గాల్లో దీపం పెట్టుకొని తిరుగుతా అంటే ఎట్లా? సార్, మీరు రుణమాఫీ అన్నారు కాబట్టి హరీష్ రావు ఒక మాట అడుగుతున్నారు సార్. ఏదో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుందాం, ఆ ఊర్లో 100% రుణమాఫీ అయితే మీరు ఏం చెప్తే అది చేస్తా అని చెప్పి. హరీష్ రావు లాంటి వాళ్ళకి అసలు ఏమన్నా అర్హత ఉందా మాట్లాడటానికి? ఆయన 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మొదటి 5 సంవత్సరాలు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పారు. చేశారా వారు? చేశారా? కేవలం ₹1,00,000 చేయలేదు కదా. 4 ఇన్స్టాల్మెంట్ అన్నాడు. ఆ 4 ఇన్స్టాల్మెంట్లు కూడా మళ్ళీ వడ్డీ మేమే కడతాం అన్నాం. కట్టాడా? అది కేవలం వడ్డీకి సరి. వాళ్ళు చేయలేదు కాబట్టి మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చారు సార్. ₹1,00,000 చేస్తాను, అది పూర్తి గాలి కుదిలేస్తుంది. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాడు. వీటన్నిటిని గాలి కుదిలేసిన ఆ హరీష్ రావు మాట్లాడిన మాటలు పట్టుకొని మీరు ప్రశ్నలు అడగటం, మేము సంవత్సరంలోనే ఇన్ని చేసినటువంటి వాళ్ళని సమాధానం చెప్పని అడగటం అర్థం లేదు సార్. 26వ తారీఖే రేషన్ కార్డులు ఇవ్వడము, రైతు భరోసా ఇవ్వడం, ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ లెటర్లు ఇస్తారు సార్. ఇప్పుడు గ్రామ సభలకు సంబంధించి కలెక్షన్ ఆఫ్ అప్లికేషన్ జరుగుతున్నాయి. దీన్ని సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక మీరు రైతు భరోసా సంబంధించి ఆల్రెడీ దానికి సంబంధించి సమాచారం ఉంది. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి కూడా సమాచారం. దాని గురించి ఎవరికి కన్ఫ్యూజన్ లేదు. ఇప్పటికే చాలా స్పష్టత ఇచ్చేసాం. వ్యవసాయ యోగ్యమైన భూములన్నిటికీ ఇస్తున్నామని. మీ కన్ఫ్యూజన్ అంతా కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ళు గ్రామ సభలకు సంబంధించి కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని స్పష్టతని మీకు ఇప్పటికే ఇచ్చాను. ఇందిరమ్మ ఇళ్ళు పెన్షన్
సార్ 26 నుంచి ఇస్తారా సార్? 26 నుంచి లాంచ్ చేస్తారా ఎట్లా? దీన్ని నేను ఇచ్చిన సమాచారాన్ని స్పష్టతని ఈ గ్రామ సభలను వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి